మీకంత అవమానం జరిగిన తర్వాత కూడా జానికమ్మ మీ మీద అంత అభిమానంతో చీరా సారా ఇచ్చారంటే ఎంత గొప్ప మనసమ్మా ఆవిడది. అయ్యయ్యో, నాణ్యమైన పట్టు చీరే. మేడం 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 మేడం. ఏంటి ఏమన్నావు? అవమానంతో నేను రగిలిపోతూ ఉంటే నీకందులో అభిమానం కూడా కనిపించిందా? ఈ చీరలో నాణ్యమైన పట్టు కనిపిస్తుందా? ఉచ్చ బాగా బిగుస్తుందా? గొంతు పుట్టేసిందా? చచ్చిపోతానేమో అని భయమేసిందా? నాకు ఒళ్ళంతా మండిపోతుంది. మేడం, మార్చ్ వస్తుంది కదా, టీడీఎస్ ఫైల్ చేశారా లేదా అని మన ఎంప్లాయీస్ కాల్ చేస్తున్నారు మేడం. ఏం చెప్పమంటారు? చేయలేదని చెప్పు. ఇలా అడిగితే చెయ్యమని కూడా చెప్పు. అదేంటి మేడం, 1 year నుంచి టీడీఎస్ ఆపేస్తే ఎంప్లాయీస్ అందరూ స్ట్రైక్ చేస్తారేమో మేడం. నేను వాళ్ళ పైన సర్జికల్ స్ట్రైక్ చేస్తాను. నోరెత్తిన వాడి గొంతులోకి బుల్లెట్ దిగిపోతుంది. ఏంటి మామ్, ఏంటి ఇవన్నీ కింద పడేశారు? ఏమైంది మామ్, ఎందుకలా ఉన్నావు? నేను చెప్తాను మేడం. ఎందుకొచ్చావు? ఆ పత్రాల మీద నేనే వేలిముద్రలు వేయించి నీకిచ్చానని అందరికీ అర్థమైపోయింది వదినా. అది చేసింది జానకక్క అని చెప్పాలొదినా. నీకోసం నేను వస్తాను. జానకి చేసిందని చెప్తాను. మీ నట విశ్వరూపాన్ని బంధించిన కెమెరా. అప్పకారికి కూడా ఉపకారం చేయటం మా ఆచారం. జాగ్రత్తగా వెళ్ళు. నేనేం చేశాను మేడం? అసలు ఇవి ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చారు? అమ్మగారే తీసుకొచ్చారమ్మా. వాళ్ళకు గాని వాళ్ళు తెచ్చే వస్తువులకు కానీ ఈ ఇంటి గడప దాటి లోపలికొచ్చే అర్హత లేదు. వెంటనే ఇక్కడి నుంచి తీసేయండి. తీసుకెళ్లి వాళ్ళ మొహం మీద కొట్టకుండా ఇక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చావు మామ్? నీ ముందు తల ఎత్తినా వాళ్ళ తల తీసేస్తావే, నువ్వు తలదించుకోవడమేంటి? వదల్నా. రఘురామ్ని, ఆ కుటుంబాన్ని, ఎవ్వరిని వదల్నా. ఆ కోర్టు కేసు స్టేలో ఉన్నా సరే పొలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇంకా నా దగ్గరే ఉన్నాయిగా. వాటిని అడ్డం పెట్టుకుని ఒక ఆట ఆడుకుంటాను. నువ్వు వెస్టర్న్ డాన్స్ స్కూల్ స్టార్ట్ చేసే టైం వచ్చింది. దానికి కావలసిన ఏర్పాట్లు చూసుకోండి. అలాగే మామ్. పద్ధతులు, కట్టుబాట్లు ఆదర్శమూర్తిలా ఈ ఊరిని నీ కంట్రోల్లో పెట్టుకున్నావుగా. ఈ డాన్స్ స్కూల్ స్టార్ట్ చేసి ఊళ్ళో అందరినీ నా వైపుకు తిప్పుకొని ఈ ఊరి పద్ధతులు, కట్టుబాట్లు
మారుస్తాను. ఆ తర్వాత నా ఫ్యాక్టరీకి పునాది పడుతుంది. నీ పతనం మొదలైంది రఘురామ్. పార్వతి, పార్వతి, ఏంటండి? లే. అబ్బా, ఈ నొప్పులు ఇంకా తగ్గలేదు. కాసేపు పడుకోనివ్వండి. చెప్తానండి. నిన్న మా అమ్మ చెప్పింది మర్చిపోయావా? అమ్మా, లేదండి, మర్చిపోలేదు. లేస్తాను. పద. అమ్మా, అమ్మా, అమ్మా. నట్టింట్లో ఆవలిస్తే ఇంటికి అరిష్టం. వెళ్ళి చీర మార్చుకునిరా. రెడీ వదినా? అచ్చం పని మనిషిలాగే ఉన్నావు. ఏంటలా చూస్తున్నావు? వెళ్ళి అమ్మ చెప్పిన పనులన్నీ మొదలుపెట్టు. ఓ హాయ్ ఆద్య. హాయ్ పిన్ని. హాయ్ శ్రీను. ఇంత పొద్దున్నే లేచోసావా పిన్ని? ఇంట్లో పనులు చేసుకోవాలి కదమ్మా. లేదంటే ఆ కొరడా డ్యూటీ చేస్తుందిగా. చేస్తుంది చేస్తుంది, ఎందుకు చేయదు? అక్క, బావగారు లేచారా? కాఫీ పెట్టివ్వమంటావా? ఆయన పొద్దున్నే పొలానికి వెళ్ళారు. పర్లేదు, నువ్వు పంచూసుకోమ్మా. సరే అక్క. శ్రీను, ఎంతసేపు ఉడుస్తావు? నడుం పట్టేసినట్టుందండి. అయిపోయింది. 2 నిమిషాలు. తొందరగా కానీ.